అనగనగా మదనపల్లి అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామన్న అనే ఒక తెలివైన పాలేరుండేవాడు. అతను సమయస్ఫూర్తితో నడుచుకునేవాడు. ఒకరోజు రామన్న స్నేహితుడైన వెంకటయ్యతో రామన్న ఇలా అంటున్నాడు. వెంకటయ్య, నేలని నిశితంగా గమనించు. మట్టిని చూసినా, గాలి గమనాన్ని గమనించినా ఈసారి గట్టి వానలు పడేలా ఉన్నాయి. నేల మట్టి చూస్తే వానలు రావటం ఏంటి? ఇది నా అనుభవం రా బాబు. మట్టిలో ఉప్పు వాసనొస్తే, గాలిదారిలో చల్లదనం పెరిగితే, చందమామ చుట్టూ మెరిసే మబ్బులు కనిపిస్తే వర్షం పడే సూచనలు. అప్పుడే అక్కడికొచ్చిన లక్ష్మి, అయితే మన గొర్రెలతో ఏం చెయ్యాలి రామన్నా? వాటిని ఎలా రక్షించాలి? ముందే ఓ బలమైన స్థలాన్ని నిర్మించాలి. గొర్రెల్ని గాలి తక్కువ ఉండే చోట దాయాలి. పశువులకు తినిపించటానికి ఎండిన మేత సిద్ధంగా ఉంచుకోవాలి. రామన్న, నీ మాటలు నిజమేనా? వర్షం పడే సూచనలున్నాయా? ఒకవేళుంటే జాగ్రత్త పడాలి. ముందు చూపున్న వాళ్ళు ఎప్పుడు ముందు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కష్టం వస్తుందో తెలియదు. ఆ క్షణం మనకి ఎదురైనా దాన్ని మనం ఎదుర్కొనేలాగా ఉండాలి. అందుకు ముందే మనం చర్యలు తీసుకోవాలి. రామన్నా, మరి మా గొర్రెలకు కూడా ఆ స్థలం దగ్గర చోటిస్తావా? ఎందుకొద్దంటానమ్మా? మనం ఊరంతా ఒకటే కదా. మన గొర్రెలు, పశువులు అన్నీ ఒకటే. కష్టం వచ్చేటప్పుడు అందరం కలిసిగట్టుగా ఉండాలి కాబట్టే మనందరం ముందే ఓ మంచి స్థలాన్ని చూసి అక్కడ గట్టి కర్రలతో ఒక పెద్ద గది నిర్మిద్దాం. బాగా వర్షాలు పడేటప్పుడు మనకు ఉపయోగపడిద్దిగా. అలా ఒక అర్ధరాత్రి భారీ వర్షం మొదలయ్యింది. వెంకటయ్య రామన్నతో ఇలా అంటున్నాడు. రామన్న, వానగాలులు భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? భయపడొద్దులే. మన గొర్రెలు మంచి రక్షణ చేతిలోనే ఉన్నాయి. మనం ముందే జాగ్రత్తలు తీసుకున్నాంగా. నిజమే రామన్న, మన గొర్రెలు భయపడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాయి. మన గొర్రెలే కాదు, ఊళ్ళో ఉన్న అందరి గొర్రెలు, పశువులు అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి. మరుసటి రోజు వర్షం తగ్గాక ఊరి పెద్ద రాఘవయ్య, రామన్న, నీ ముందు చూపుతో మన ఊరు గొప్పదిగా నిలబడింది. మిగతా ఊర్లలో చాలా మంది తన పశువులని పోగొట్టుకున్నారు. మన ఊరికి మాత్రం ఎలాంటి నష్టమూ రాలేదు. ఇదంతా నీ వల్లేనయ్యా. నా వల్ల? ఎలా? మరి మీరు మాతో పంచుకునే జ్ఞానం వల్ల ఇది జరిగిందయ్యా. ముందుగా మేమందరం మీకు రుణపడున్నాం. ఒక మంచి నాయకుడు మమ్మల్ని, ఈ ఊరిని చూసుకుంటున్నారు కదా, అందుకే మా ఆలోచనలు కూడా మీలాగే ఉన్నాయ్యా. నువ్వు చాలా తెలివైన వాడివి రామన్న. మన తెలివితేటలు మనతోనే ఆగిపోకూడదు. 10 మందికి ఉపయోగపడాలి. అవునయ్యా, మీరన్న మాటలు నిజం. ఇప్పుడే నాకు అర్థమైంది. ముందుగా ఆలోచించటమే నిజమైన తెలివి. ముందు చూపు అనేది వయసుతో వచ్చేది కాదు. గమనించే కళ్ళుండాలి. ప్రకృతిని చూడాలి. అనుభవాన్ని వినాలి. అప్పుడే భవిష్యత్తు బాగుంటుంది. మన ఆలోచనలు కూడా బాగుంటాయి. ముందు జాగ్రత్తలు తీసుకోపోతే పశ్చాత్తాపం తప్పదు. జీవితం అనేది గాలివానల మధ్య నడిచే ఓ ప్రయాణం లాంటిది. ముందే కనపడిన మబ్బుని గమనించాలి. నమ్మకంగా నడవాలి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు లక్ష్మి రామన్నతో, రామన్న, కొన్ని గొర్రెలు అకస్మాత్తుగా చనిపోతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వాటికేదో వ్యాధి సోకినట్టుంది. అమ్మా, భయపడకు. ఈ సమస్య చిన్నదే. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ముందే అన్నీ సిద్ధం చేయించుకున్నాను. మందు నీకిస్తాన్లే. వెంటనే మరిగి నీళ్లు కలిపి వాడికి పట్టించు. చాలా మంచి పని చేశావు రామన్న. అయినా ముందే ఇలా ఎలా జాగ్రత్త పడ్డావు? ఊరికి దూరంగా ఉండే పచ్చిక మైదానాల్లో గొర్రెలు మేత తింటాయిగా. అందులో కొన్ని విత్తనాలు మింగి జబ్బుపడ్డాయి. ఇట్లాంటి విషయాల్లో నాకు ముందు నుంచి మంచి అనుభవం ఉంది. అందుకే ఊళ్ళో ఎవరికైనా లేదా గొర్రెలకైనా వ్యాధి సోకితే ఈ మందు ఉపయోగపడుతుందని దాచుంచాను. నీ ముందు చూపు వల్ల చాలా గొర్రెలు బతికాయి. అట్టగే ఈ ఊళ్ళో పశువులు నీ వల్లే ఆరోగ్యంగా ఉన్నాయి, పక్కూరితో పోల్చుకుంటే. ఒక పండుగ రోజు ఊరంతా రామన్న చుట్టూ చేరింది. రామన్న, ముందస్తు ఆలోచన ఉంటే ఎటువంటి కష్టమూ పెద్ద సమస్య కాదు. ఈ బుద్ధి మాకు నువ్వే నేర్పావు. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారయ్యా. ఒక్కటయ్యా, మనం గుర్తెట్టుకోవాలి. నీరొచ్చాక బావి తీయడం కాదు, బావి తవ్విన తర్వాతే అందులో నీరు నిండుద్ది. ఆ ఆశతోనే ఎదురు చూడాలయ్యా. అదే గదయ్యా ముందు చూపుగుణం. నాకన్నా చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావు. అయ్యా, మీరు ఊరి కోసం చేసిన మంచి పనులు మేము మా పిల్లలకి, మా కుటుంబాలకి చెప్తానే ఉంటామయ్యా. మన ఊరే కాదు, పక్క ఊర్లకు కూడా ఈ పాఠం పనికొస్తుంది. మన ఊరి చరిత్రలో నువ్వు చెరగని ముద్ర వేశావు రామన్న.
అవును రామన్న, ఈ ఏడాది వానలు ఆలస్యం అవుతాయని అంటున్నారు. మేత లేకపోతే పశువుల్ని ఎలా పోషించాలి? ఎందుకయ్యా భయపడుతున్నారు? కాస్త గడ్డి పొదలు పెరిగితే సరిపోద్ది. అది సరిపోదురా రామన్న, గడ్డి ఎండిపోయిన తర్వాత ఏం చెయ్యాలి? పశువుల ఆకలితో తట్టుకోలేవుగా, ముందే ఏర్పాట్లు చేసుకోవాలి. ముందే మేత నాటమంటావా ఏంటి? అవునమ్మా, చెరువు పక్కనున్న మట్టిని ఒక మైదానంగా మార్చి గడ్డిని పెంచుదాం. మట్టి తడిగా ఉంటే వేర్లు బాగా పెరుగుతాయి. నిజమే రామన్న, అంత గడ్డి ఉత్పత్తి చేస్తే వాన రాకపోయినా పశువులకి ఆహారం దొరుకుద్ది. కేవలం నాటితే సరిపోదు, చిన్న చిన్న నీటి కుళాయి గొట్టాలు కూడా అమర్చాలి. నీరు తక్కువైనా గడ్డి బతికిపోతుంది. నీ ఆలోచన బావుంది రామన్న. అయినా ఈ పనికి ఊరి మనుషులంతా సిద్ధంగా ఉన్నారో లేదో కనుక్కుందా. ఊరంతా మనం అనుకుంటే ఒకరి కోసం మిగతా వాళ్ళందరూ పనిచేస్తారయ్యా. చేయటం వల్ల ఆ కష్టం 3 రోజుల్లో పూర్తయిపోద్ది. రామన్న, నీ తెలివితేటలకి మేము నిన్ను నమ్మినందుకు తప్పకుండా ముందుకొస్తాం. నువ్వు చెప్పినట్టే చేస్తే మన పశువులు ఆకలితో క్షీణించవు. ముందుగా ఆలోచించిన వాడు మట్టి కాక తప్పదు. మనకు పశువులు కుటుంబ సభ్యుల్లాంటివి. వాళ్ళ కోసం మనం ముందే కొన్ని త్యాగం చెయ్యాలయ్యా. అలా అనుకున్నట్టే ఆ సంవత్సరం వర్షాలు బాగా పడలేదు కాని రామన్న ముందు చూపు వల్ల పశువులకు నిండుగా గడ్డి దొరికింది. రామన్న, నీ తెలివి కారణంగా మా పశువులు ఇప్పుడిప్పుడే మేత తింటున్నాయి. ఊరంతా నీ తెలివి గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక చెట్టు నాటితే అది 1000 మందిని రక్షించిందంట. ఈ మాట నిజమైందయ్యా రామన్న నీ పనిలో. ఇది నా ఒక్కడి కష్టం కాదు, మనందరి కష్టం. ముందే ఆలోచిస్తే కష్టాలు తగ్గుతాయి వెంకటయ్య. రామన్న, గడ్డి గురించి ముందు చూసుకున్నాం, కాని ఇప్పుడు చెరువు నీరు బాగా తగ్గిపోయింది. మిగిలిన నీరు వేసవిలో మనకు సరిపోతుందంటావా? అందుకే మనం ఇక నుంచి నీటిని పొదుపు చేసే పద్ధతులు పాటించాలయ్యా. చెరువులో పెద్ద రంధ్రం తవ్వించి మిగిలిన నీరు అక్కడ నిల్వ చేద్దాం. మనం చెరువులో 3-4 చోట్ల లోతు పెంచుకుంటూ పోతే వేసవిలో నీరు చివరి చుక్క వరకు మనకు అందుతుందయ్యా. బావుంది, సరే, మనమంతా కలిసి గుంటలు తవ్వుదాం. ఊరంతా తిరిగి చెప్పాలి. ప్రతి కుటుంబం ఒక్కో గడియంత పని చేస్తున్నా త్వరగా పని పూర్తయిపోతుంది. మరోటి, చెరువుకొచ్చే ప్రతి ప్రవాహాన్ని చిన్న మట్టిదారితో మళ్లించాలి. చెరువుకి మంచినీటిని అందించాలి. పొలాల మధ్యలో చిన్న మట్టిదారులు పెడితే వర్షపు నీరు నెమ్మదిగా నదిలోకి వెళ్తుంది. మట్టి కణాలు అక్కడే మిగిలిపోతాయి. మన చెరువులు మంచినీటితో నిండిపోతాయి. నువ్వు చెప్పిన పద్ధతులు మన పిల్లలకి కూడా నేర్పాలి. నేర్పించటం ఎందుకు? మనల్ని చూసి వాళ్లే నేర్చుకుంటారు. తెలివనేది ఏ ఒక్కరికి పనికిరాదు. అది తరతరాలకు ఉపయోగపడాలి. మనం చిన్నపిల్లలకి నీటి విలువని, మట్టిని పరీక్షించాల్సిన బాధ్యతని నేర్పించాలి. రామన్న, నీ మాటలు మాకు కొత్త దారులు చూపిస్తున్నాయి. మన ఊరిక ఎప్పుడూ కరువుకు భయపడాల్సిన పని లేదు. అలా ఒకరోజు రామన్న చిన్నపిల్లలతో, చూడండి పిల్లలు, ఇదే మన చెరువు, మన ఊరికి ప్రాణాధారం. నాన్న, ఇంత నీరు ఎక్కడి నుంచొచ్చింది? ఎండాకాలం రాకముందే మేం చెరువుకి చిన్న చిన్న ప్రవాహాల నుంచి నీరు మళ్ళిచ్చాం. మట్టిదారులు కట్టాం. అందుకే ఇప్పుడిక్కడ నీరుంది. అయితే ఇప్పుడిక్కడ మేము ఏం చెయ్యాలి? మీరు చెరువులో చెత్త వేయకూడదు. ఒక్క చీపురు పత్రం కూడా వేసినా నీరు కాలుష్యం అయిపోతుంది. సరే నాన్న, చెరువు నీటిని మన కళ్ళలాగా కాపాడుకుంటాం. ఇంకో సంగతి, వానొచ్చినప్పుడు నీరు నేరుగా చెరువులోకి రాకుండా పొలాల వద్ద చిన్న గోతులు దవ్వాలి. వాటిల్లో వర్షపు నీరు నిలిచి మట్టికి తేమొస్తుంది. అంటే పంటలకు మంచిది, చెరువుకి మంచిదన్నమాట కదా? అవునమ్మా, నీరు భూమిలోకి చేరితే చెరువులు నిండుతాయి, పంటలు పుష్కలంగా పండుతాయి. ఆ రోజు సాయంత్రం ఊరంతా తిరిగి పిల్లలు పెద్దలను కలుసుకుంటారు. నాయనమ్మా, మన పొలం దగ్గర చిన్న గొయ్యి తవ్వుదామా? ఈ ఊరిలో రామన్న మాకు చెప్పినట్టు చిన్నారులే మాకు గుర్తు చేస్తున్నారు కదా. అప్పుడే అక్కడికొచ్చిన రామన్న, తెలివిని పిల్లలకి బోధించటమే మేలైన ముందు చూపు. మనం నేడు నాటిన జ్ఞానం వృక్షం రేపు పళ్ళిచ్చుద్ది. ఈ కథలోని నీతేంటంటే, తెలివంటే కష్టం వచ్చినప్పుడు తిప్పలు తట్టుకోవడం కాదు, కష్టం రాకముందే ముందుగా ఆలోచించి పరిష్కారం కనుక్కోవడం. నీరు, మట్టి, ప్రకృతిని కాపాడ్డం మన బాధ్యత. నేడు కాపాడితే రేపటి తరాలకు అనేక ఆశీర్వాదాలు దక్కుతాయి. పిల్లలకు చిన్నప్పట్నుంచే
సహజ వనరుల విలువలను నేర్పిస్తే వారు గొప్ప భవిష్యత్తును నిర్మిస్తారు. అనగనగా వెంకటాపురం అనే ఒక ఊరుండేది. ఆ ఊరిలో భీమయ్య అనే ఒక బిచ్చగాడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు, న్యాయంగా బ్రతికే వ్యక్తిత్వం కలవాడు. ఒకరోజు భీమయ్య రంగయ్యతో ఇలా అంటున్నాడు. అయ్యా, కొంచెం పొడన్న ఉంటే వెయ్యండి. నిన్నటి నుంచి మొక్క కూడా పడలేదు. బెచ్చగాన్ని కనీసం తిట్టండి గాని ఏమీ వేయకుండా ఎలకండి అయ్యా. ఒరే భీమయ్య, నువ్వు చాలా తెలివైన వాడివిరా. నీ కడుపు నింపుకోవడానికి ఓ మంత్రగాళ్ళ మాట్లాడతావు. నువ్వేమైనా చదువుకున్నావా ఇంతకుముందు? ఇట్ట అడుక్కోవడానికి చదవాలా ఏంటయ్యా? జీవితంలో ఎట్టా ఉండాలో నేర్చుకున్నాను. పుస్తకాల్లో కాదు, జీవితంలో కడుపు మండితే మెదడు బాగా పనిచేస్తుంది బాబు. సరే, మా భోజనశాలకు వెళ్ళు. అమ్మగారు భోజనం పెడతారు, కడుపు నిండా తిను. సంతోషం బాబు, మీ మనసు గొప్పది. ఈ రోజు నాకు తిండి పెట్టిన పుణ్యం మీకే దక్కుతుంది. భీమయ్య భోజనశాల దగ్గరకు వెళ్లి, అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం తిండి పెట్టండి తల్లి. రే భీమయ్య, ఇవాళ్టికిది 3వ సారి నిన్ను చూశాను. ఇక్కడ మళ్ళీ భోజనం అడుగుతావా ఏంటి? లక్ష్మమ్మ, మీ మాటలే నాకు ఆరోగ్యం కలిగించే మందు. మీరు నాకు రోజు పెట్టే భోజనం నన్ను ధైర్యంగా ఉండేలా చేస్తుందమ్మా. మీ వంట అమృతం అమ్మగారు. ఓరేయ్, నువ్వు మామూలు బిచ్చగాడివి కాదురా, నిజంగా తెలివి గలవాడివి. కాని ఇంత తెలివితో కూడా బిచ్చగాడైపోవడం ఎందుకురా? తెలివెక్కువైతే అందరూ ఒప్పుకోరమ్మా. కొందరు అసూయ పడతారు, కొందరు తొక్కేస్తారు. అట్టాగే నేనేమైనా పని చేస్తే వాళ్ళ వ్యాపారం ఎక్కడ పడిపోయి నేను పై స్థాయికి వెళ్ళిపోతానేమోనని భయపడి నాకు పని ఇవ్వటం లేదు. ఒరేయ్, నీ మాటల్లో ఏదో మాయ ఉంది. నీతో మాట్లాడుతూ ఉంటే నా వ్యాపారం సాగదులే గాని లోపలికి రా, కడుపు నిండా అన్నం తిని వెళ్ళు. నీ మంచి మనసే నా విందు లక్ష్మమ్మ. నేనింకా బతుకున్నానంటే ఇట్టాంటి మనసులే కారణం. పొగిడింది చాలే, ఇంకా ఆపు. నీకు కావలసిన అన్నం పెట్టాను కదా. ఆయన మనుషులను పొగిడే విద్య ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? కూటి కోసం కోటి విద్యలక్క. ఊరి పెద్ద శివయ్య రచ్చబండ వద్ద. ఈ మధ్య మన ఊర్లో కొత్త విత్తనాల తిప్పల వల్ల రైతులకు నష్టం ఎక్కువ అవుతుంది. ఎవరో ఆ విత్తనాలు అమ్మే వ్యక్తి వాటిని కల్తీ చేశాడు అనిపిస్తుంది. అక్కడే ఉన్న భీమయ్య, అయ్యా, మీకో మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటా మాట? ఊర్లో కొత్తగా వచ్చిన హనుమయ్య ఇంటి పక్కన డబ్బా పెట్టాడు. ఆ డబ్బాలో కొత్త రకం విత్తనాలున్నాయి. అతను కొత్తగా మన ఊరొచ్చాడు. అతను కాసేపుండగానే ఆ విత్తనాల డబ్బాలు చెల్లిపోయాయి. అంటే అతను నకిలీ విత్తనాలు అమ్ముతున్నాడు. ఏదో మోసం జరుగుతుంది, మీరాపాలయ్యా. నీకెలా తెలుసురా భీమయ్య? బిచ్చగాన్ని అందరూ చూడరు, కాని బిచ్చగాడు అందర్నీ గమనిస్తాడయ్యా. కాబట్టి నాకిలా తెలిసింది. అయితే వెంటనే హనుమయ్య ఇంట్లో సోదా చేయించండి. హనుమయ్య నకిలీ విత్తనాల వ్యాపారం బయటపడింది. ఒరే భీమయ్య, నీ తెలివి లేకపోతే మేం ఊరు మొత్తం అందరం కలిసి ఎంత ఆలోచించినా ఈ నకిలీ విత్తనాల దొంగని పట్టుకునేవాళ్ళం కాదు. అవును శివయ్య, మన దగ్గర ఎన్ని ఆలోచనలున్నా ఈ నకిలీ విత్తనాలు అమ్మే వ్యక్తిని పట్టుకోలేం. ఈ హనుమయ్య ఇంత కుట్ర పన్నుతాడని ఎవ్వరం ఊహించలేదు. పాపం, పొట్టకూటి కోసం వచ్చాడు, ఏదైనా కూలి పని చేసుకుంటాడులే అని మన ఊళ్ళో స్థానం కల్పించాం. కాని ఈ బిచ్చగాడి వల్ల మనం ఆ మోసగాన్ని పట్టుకోగలిగాం. నేను చెయ్యాల్సిన సాయం ఈ ఊరికి చేశాను. ఎవ్వరూ ఎవరితోనూ మోసపోకుండా ఉండాలి, అది నాకు కావాలి. భీమయ్య, నువ్వు గొప్ప సహాయం చేశావు ఈ ఊరి కోసం. కాబట్టి ఊరు మొత్తం, ఊళ్ళో నీకొక ఇల్లు కట్టి నీకిస్తాం, సరేనా? సంతోషం బాబు. లక్ష్మమ్మ ఒకరోజు, వంటగదిలో కొన్ని సామాన్లు పోయాయి. ఎవరిదంతా చేశారు? భీమయ్య, నిన్న రాత్రి ఎవరో భోజనశాల నుండి నూనె, ఇతర వస్తువులు దొంగతనం చేశారు. నువ్వేమైనా గమనించావా? నిన్న రాత్రి ఇక్కడే కదా పడుకున్నావు. నువ్వేమైనా గమనించావా? అమ్మా, నన్ను పిలిచి మంచి పని చేశావు. నిజం చెప్పాలంటే నేను నిన్న కళ్ళు మూసినప్పటి నుంచి ఓ అనుమానంతోనే నిద్రపోయాను. ఏమిటి అనుమానం? చెప్పు చెప్పు భీమయ్య. రాత్రిపూట 3 సార్లు అదే మొహం, అదే అడుగుల శబ్దం
హోటల్ వెనకాల కనిపించింది. ఒకడు చిమ్మ చీకటి కాంతిలో కనిపించాడు. ఎవడయ్యా వాడు? మనూరు శేషయ్య గుర్తున్నాడా? కొత్తగా తెరిచిన కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆడే ఆ రాత్రి 3 సార్లు వచ్చాడు. మొదట నూనె డబ్బాలు తీసుకెళ్లాడు, తర్వాత కొన్ని కూరగాయలు మోసుకెళ్లాడు. అవునా? నువ్విదంతా చూసావా? మొదట్నుంచి గమనిస్తున్నానమ్మా. వాడు రోజు మధ్యాహ్నం భోజనశాల వెనకాలే దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. రాత్రివేళ షాప్ మూసిన తర్వాత ఇంకెక్కడా కనపడ్డు. మీరు గమనించారా? ఆడి కాళ్ల జాడలు కూడా బియ్యం బస్తా దగ్గర నుండి ఆ నూనె డబ్బాల వరకు వెళ్ళాయి. అవి తడిగా ఉన్నాయి. అంటే వాడు తడిసిన చెప్పులతో నడిచాడనమాట. నిజం చెప్పావు భీమయ్య. వాడి తల్లి కూడా ఇటీవల నన్ను అడిగింది. మా అబ్బాయి ఏదో డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ ఏ పని చేస్తాడో అర్థం కావట్లేదు అని. దానికి నేను, నీ కొడుకు కిరాణా దుకాణం పెట్టాడు కదా, నీకెందుకు ఈ సందేహం వచ్చింది అని తిరిగి అడిగాను. దానికి ఆమె సమాధానం, చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు, అది కేవలం కిరాణా దుకాణం వల్లే రాదు, అది మీకు కూడా తెలుసు, ఏదో తప్పుడు పని చేస్తున్నాడని నాకు భయంగా ఉంది అని నాకు చెప్పిందిరా. వాళ్ళ తల్లి గురించి ఆలోచించాను కాబట్టి నిన్న రాత్రి చూసిన వెంటనే అని పట్టుకోవచ్చు. కానీ తన తప్పు తాను తెలుసుకుంటాళ్లే. ఎలా అయినా తప్పు తెలుసుకుని సరైన మార్గంలో నడిపించే తోటి మనుషుల్లాగా ఉంటాళ్లే. అది మన కర్తవ్యం గదా అని ఆగానమ్మా. నువ్వు చెప్పింది నిజమే కాని మాటలతో సమస్య తీరేది కాదు కదా. అయితే ఇప్పుడేమంటావు? అమ్మా, మనం పోలీసులకు ఫిర్యాదు చేద్దామా, లేక శేషయ్య దగ్గరే మాట్లాడదామా? నాకు నా నూనె డబ్బా కావాలి. పోలీసులొస్తే తలనొప్పి పెరుగుతుంది. నీపై నాకెంతో నమ్మకముంది. నువ్వే వాణ్ణి మారిపోయేలా చెయ్యి. శేషయ్య, నూనె వాసన ఎంత బావుంటుందో గదా. ఏం భీమయ్య, ఏంటమాట? మర్యాదగా అడుగుతున్నాను. నీకు 2 దారులు. ఒకటి పోలీస్ స్టేషను, ఇంకోటి లక్ష్మమ్మ దగ్గర దొంగతనం చేసినవి లక్ష్మమ్మకి ఇవ్వటం. ఈ రెండిట్లో ఏదెంచుకుంటావు? శేషయ్య తల వంచుకుంటూ, నాన్నకి మందుల కోసం డబ్బు కావాలి. ఉద్యోగం మీద జీతం ఇవ్వటం లేదంట. ఆకలితో ఇల్లు అలమటిస్తుంది. వాళ్ళ ఆకలి చొల్లాకి ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది. పైగా ఈ విషయం మా అమ్మకి తెలిస్తే అనారోగ్యం పాలవుతుంది. కొత్తగా కిరాణం దుకాణం పెట్టాను కదా, లాభాలు సరిగ్గా రాక ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు నిజం చెప్తున్నావని నమ్ముతున్నాను, కానీ మళ్ళీ ఇలా చేయకు. ఇప్పుడు భోజనశాలకు వెళ్ళి లక్ష్మమ్మకు క్షమాపణ చెప్పు. చూడు శేషయ్య, సంపాదించాలంటే దారులెన్నో ఉంటాయి. దానికి దారి దొంగతనం ఒకటే కాదు. నిజాయితీగా బతికితే జీవితం బావుంటుంది. అమ్మా లక్ష్మమ్మ, నన్ను క్షమించు. నీ దుకాణంలో దొంగతనం చేసినందుకు ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయమ్మా. నువ్వు మారావు, అదే చాలు. భీమయ్య, నువ్వు దొంగని పట్టావు, కాని పోలీసుల అవసరం లేకుండా వాణ్ణి మారుస్తున్నావు. నీ ఒక్కడివే కాదు, నీ తెలివే గొప్పది. అమ్మా, దొంగను గట్టిగా కొడితే భయంతో మారతాడు, కాని తప్పు నొప్పుకొని మారాలంటే ప్రేమతో చెప్పాలి. నిజమే భీమయ్య, నీలా ఆలోచించేవారు చాలా తక్కువ. ఒరే భీమయ్య, అసలు ప్రతి సమస్యలో ఇది ఎలా జరుగుతుంది? నువ్వు మేమంతా మించిన తెలివిగలవాడివి కదా. అసలు నీ గతమేంటి? ఎవడివి నువ్వు? అయ్యా, నేనెవరో గుర్తుంచుకోవటం కన్నా నా పని గుర్తించటం ముఖ్యం. అయితే చెప్పాలిగా అసలేంటనేది. ఒకప్పుడు ఈ పక్కూర్లో మున్సిపల్ స్కూల్లో పంతులయ్యాను. నా పాఠాలు పిల్లలకి బాగా నచ్చేవి. నేను చెప్పిన కథలు బళ్ళో పిల్లలకి బాగా నచ్చేవి. కాని అప్పుడు కొందరు అధికారం కోసం నన్ను పక్కన పెట్టారు. తప్పుడు ఆరోపణలతో ఉద్యోగం పోయింది. సొంతాళ్ళు వదిలేశారు. బంధువుల ప్రేమ ఇంతేనా అని విరక్తి చెంది ఇట్టా బెచ్చగాడి వేషం ఎత్తాను. అయ్యో భీమయ్య, మేము అనుకున్నదేం కాదు నీ కథ. నువ్వు చాలా గొప్పవాడివి. మేము నీకోసం ఏమన్నా చేయగలమా? ఇదే నాకు సరిపోతుంది. నేను మళ్ళీ బళ్ళో పిల్లలకి నైతికత చెప్పాలనుకుంటున్నాను. మీరు మళ్ళీ నన్ను బడికి తీసుకెళ్తే నేను ఈ ఊరిని చదువుతో మార్చేస్తాను. నీ మాటే చివరి మాట. భీమయ్య, ఈ రోజు నుండి మన గ్రామ పాఠశాలలో నువ్వే ఉపాధ్యాయుడివి. భీమయ్య, నిన్ను చూసి గొప్పగా అనిపిస్తుంది. నువ్వు తెలివైన వాడివే కాదు, నిజమైన మానవుడివి. తెలివంటే చదువు కాదమ్మా, అది శ్రమ, ఓర్పు, మంచితనం కలిపిన పాఠం. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం. ఈ కథలోని నీతేంటంటే, చెడ్డ పనిని శిక్షించొచ్చు కాని మార్పు కోసం ప్రేమతో చెప్పడం గొప్పది. ఎవరి తప్పును ఎత్తి చూపించడమే కాదు, వారికి మారే మార్గాన్ని చూపించడం నిజమైన తెలివి. భీమయ్య వంటి వాళ్ళు సమాజంలో మార్పు తీసుకొనొస్తారు.
శిక్షలతో కాదు సానుభూతితో.